వసంత పంచమి సందర్భంగా రాజమహేంద్రవరంలోని సరస్వతీదేవి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర వసంత పంచమి మహాపర్వదినం వేళ అఖండ గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. గోదావరి ఒడ్డున ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు ఆలయంలో నిర్వహించారు. జ్ఞానపీఠ మందిరం సరస్వతీమాత ఆలయానికి భక్తులు ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచే కూడా మా తల్లిదండ్రులు వారి చిన్నారుల్ని అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి ఇక్కడ గోదావరి తీరంలో ఉంది. వసంత పంచమి సరస్వతీమాత జన్మదినం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తే విశేషంగా వాళ్ళు భవిష్యత్తులో రాణిస్తారనేది కూడా భక్తుల విశ్వాసం. గోదావరి తీరంలో ఈ ఆలయానికి ఇవాళ భారీ ఎత్తున తరలి వచ్చారు. మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా విడతల వారీగా సామూహిక అక్షరాభ్యాసం కొనసాగుతోంది. సాయంత్రం వరకు కూడా వేల సంఖ్యలో ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నారు. అయ్యవారు ఉన్నారు. చెప్పండి, ఇవాళ ఏమేం కార్యక్రమాలు ఉదయం నుంచి అమ్మవారికి చేశారు? ఈ అక్షరాభ్యాసం విశేషాలు ఏంటి? ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు. ఈ సందర్భంగా మన అఖండ గోదావరి తీరాన్ని వేయించేసినటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవత్రేవతు ఆనో దివాం బృహత పర్వదాజా సరస్వతి యజదాగంతు యజ్ఞం. ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరంలో వేయించేసినటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో ఉన్నాం. ఇక్కడ 56 స్తంభాలతోటి ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈరోజు శ్రీ పంచమి. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. సాయంత్రం సరస్వతి పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సరస్వతి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా అఖండంగా మన పవిత్ర గోదావరి తీరనందున్న సరస్వతి పీఠంలో జ్ఞాన సరస్వతి పీఠంలో అఖండంగా జరుగుతున్న మన సరస్వతి జ్ఞానపీఠంలో అఖండంగా జరుగుతున్న ఈరోజు అక్షరాభ్యాసాలు అమోఘంగా జరుగుతున్నాయి. 12 సంవత్సరాల నుంచి అంతకంతకీ పెరుగుతూ వస్తోంది ఇక్కడ అక్షరాభ్యాసాల సంఖ్య. ఈరోజు పొద్దుటి నుంచి 6 గంటల కానించి వేల కొద్దీ అక్షరాభ్యాసాలు జరిగాయి. అలాగే మన జ్ఞాన సరస్వతి పీఠ ఆధ్వర్యంలో తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 56 అక్షర దేవతల గుడి నిర్మాణం చాలా అఖండంగా జరుగుతోంది. ఇది త్వరలో ఓపెన్ కానున్నది. మీ అందరూ కూడా వచ్చి ఆ రోజు జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుచున్నాము. మేము మా మేనగోళ్ళు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చామండి. పొద్దునుంచి కూడా ఇక్కడే ఉన్నాము. చాలా కన్నుల వైకుంఠంగా జరుగుతుంది. చాలు. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మరి రాజమహేంద్రవరంలో జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కిటకిటలాడుతూ ఉంది. మరి తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎంతటి మంచి ఆలయాన్ని నిర్మించడం నిజంగా రాజమహేంద్రవరం కాదు, చుట్టుపక్కల జనాలు కూడా చేసుకున్న పుణ్యమనిగా భావిస్తూ ఉన్నాము.
మరి ఈ జ్ఞాన సరస్వతి దేవి గుడి ఎక్కడ బాసర్లో ఎలా అయితే ఉందో దానికి ధీటుగా ఇక్కడ అక్షరాభ్యాసాలు మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలు చేసుకోవడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ గుడికి విశేషమే ఏంటంటే ఈ అన్ని అక్షరాలతో కూడా ఒక్కొక్క విగ్రహం లోపల ఉండడం ప్రత్యేకమైన విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని అందరూ సందర్శించాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు. విశేష సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం వరకు కూడా సామూహిక అక్షరాభ్యాసాలు గోదావరి తీరాన కొనసాగనున్నాయి. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.